వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. తెలుగు ఇండస్ట్రీ పైన, అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ పైన జరుగుతున్నటువంటి విషయాలకు సంబంధించి కూడా మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించడం జరిగింది. ఇంతటికి ఆయన ఏం చెప్పుకొచ్చారు ఏమనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు కనుక అల్లు అర్జున్ అలాగే మెగాస్టార్ చిరంజీవి గారి అమ్మాయిలైతే వారికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఇక సంధ్య థియేటర్ ఘటనలో కూడా, అంటే తొక్కిసలాట ఘటన తర్వాత కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎన్నో మార్పులు పరిణామాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత సినిమా ఇండస్ట్రీ పైన మొత్తం బన్నీకి సంఘీభావం తెలుపుతూ అండగా నిలిచిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇండస్ట్రీ వ్యవహారం తీరుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తప్పుపట్టింది. ఇకపై ఏ సినిమాను కూడా ప్రీమియర్ షోలు ఉండవని, టికెట్ రేట్లు కూడా పెంపుకు సంబంధించి కూడా అనుమతించబోమంటూ కూడా రేవంత్ రెడ్డి సర్కారు సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ సంచలనమైనటువంటి నిర్ణయంతో ఇండస్ట్రీ మొత్తం కూడా అయోమయంలో అటువంటి పరిస్థితిలో పడింది. ఈ విషయం పైన ప్రభుత్వంలో చర్చించగల వ్యక్తి ఎవరు అంటే కూడా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో మెగాస్టార్ చిరంజీవికి సంబంధించినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ వీడియోలో మెగాస్టార్ చిరంజీవి గారు ఏ విషయాలు ప్రస్తావించారనే దానికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే, మెగాస్టార్ చిరంజీవికి సంబంధించినటువంటి ఒక వీడియోలో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో చిరంజీవి గారు మాట్లాడుతూ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు వస్తే ఎంతోమందికి ఉపాధి దొరుకుతుందని, నలుగురు కడుపు నిండా తినగలరనేసి కూడా ఆయన అన్నారు. అయితే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విషయాలను కూడా తప్పుగా చిత్రీకరిస్తూ పార్లమెంట్లో చర్చించడం సరికాదని, సినిమాలను తీస్తున్నామంటే నలుగురికి ఉపాధి దొరుకుతుందనేసి కూడా ఆ ఉద్దేశంతోనే తాము సినిమాలు నిర్మిస్తున్నామని కూడా, సినిమాల్లో నటిస్తున్నామని కూడా, కాబట్టే తమకు డబ్బులు ఇస్తున్నారని చిరంజీవి గారు స్పష్టం చేశారు. అయితే సినిమాలు తీస్తున్నారంటే డబ్బుల మీద డబ్బులు వస్తున్నాయని కాదని, నలుగురు ఉపాధి దొరుకుతుందని, నలుగురికి ఉద్యోగం వినోదం పంచిన ఉద్యోగంలాగా వాళ్ళకి కొంతమందికి ఉపాధి దొరుకుతుందని వాళ్ళు దానికి సంబంధించి కూడా మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పడం జరిగింది. అయితే ఇటీవల టాలీవుడ్లో రాజకీయాలు ఏవైతే ఉన్నాయో, టాలీవుడ్ను కూడా రాజకీయాలు చుట్టుముడుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. దేశంలో వేరే సమస్యలు లేనట్టుగా ఇండస్ట్రీ సమస్యల పైన కూడా పెద్దల సభలో కూడా దీన్ని చర్చిస్తున్నారని, ఈ పరిణామాలు చాలా దురదృష్టకరం అంటూ కూడా చిరంజీవి గారు ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారు. అయితే రాజకీయాలకు సినిమాలకు మధ్య దూరం ఉండనివ్వండి, మా కష్టాలు మేము పడతాము, మీ ప్రభుత్వాలు ఆదరిస్తే మరీ సంతోషం అంటూ కూడా చిరంజీవి గారు రిక్వెస్ట్ చేశారు. అయితే సినిమాలకు రాజకీయాలకు పొంతన లేదని, తాను సినిమాల్లో చూశాను, రాజకీయాలు చూశాను అంటూ కూడా అవసరమైతే ఇండస్ట్రీకి అభివృద్ధికి తోడ్పడండి, కానీ సినిమా ఇండస్ట్రీని అణగదొక్కడానికి కానీ అటువంటి ప్రయత్నాలు కూడా ఏమీ చేయకండి. ఈ సమస్యలను దేశవ్యాప్తంగా తప్పుగా ఎత్తి చూపిస్తే పెద్దల సభ వరకు కూడా తీసుకెళ్లడం సరికాదంటూ కూడా చిరంజీవి గారు విజ్ఞప్తి చేశారు. అయితే రాజకీయ నాయకులు రాష్ట్రానికి ఒక ప్రత్యేక హోదా కోసం పోరాడితే బాగుంటుందని, దాంతోపాటుగా రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు కల్పన కోసం కావచ్చు, రోడ్ల నిర్మాణంతో పాటుగా రైల్వే కన్స్ట్రక్షన్స్, అలాగే ఉపాధి కల్పన లాంటి విషయాలపైన కూడా దృష్టి సారించి అటువంటి విధంగా పనిచేయాలనుకుంటా, అలా పనిచేస్తే బాగుంటుంది అని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా పిచ్చుకు పైన బ్రహ్మాస్త్రంలాగా సినిమాల పైన ఇలా పడడం సబబు కాదనేసి కూడా చిరంజీవి గారు చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఈ వీడియో వాల్తేరు వీరయ్య సినిమాలో 200 డేస్ సెలబ్రేషన్ ఫంక్షన్లో చిరంజీవి గారు మాట్లాడినటువంటి మాటలు ఆనాటి జగన్ ప్రభుత్వం పైన ఈ రకంగా ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా ఇండస్ట్రీలో నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా ఆ వీడియో ఇప్పుడు నెట్టింట్లో బాగా వైరల్ అవుతుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏది ఏమైనా ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఆయన ఆ పాత వీడియోని ఇప్పుడు మరి వైరల్ చేయడానికి గల కారణం ఏంటంటే, ఇక్కడ అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం, దానికి సంబంధించి కూడా ఆయన ఆనాడు చెప్పినటువంటి వ్యాఖ్యలు ఈనాడు మళ్ళీ వైరల్ అవుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.